వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాబీరామ్. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది. గ్రేటర్ సంక్షేమానికి పెద్దపీట వేశారన్న అభ్యర్థులు. అల్లాపూర్ డివిజన్లో దూసుకుపోతున్న కారు తమకు ఓటు వేసి గెలిపించాలన్న అభ్యర్థి సబియా గౌస్ ఉద్దీన్. రేపటి నుంచి బీజేపీ ముఖ్య నేతల ప్రచారం. ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. గ్రేటర్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్న ఉత్తమ్. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం లేదు. టీడీపీ పార్టీని గెలిపిస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో దూకుడు పెంచారు. ఉప్పల్ నియోజకవర్గంలో 10వ డివిజన్ అభ్యర్థిగా డాక్టర్ శిల్పారెడ్డి బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. పోటీలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేసి ఉప్పల్లోని అన్ని కాలనీల్లో పర్యటించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అభ్యర్థికి మద్దతుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రచారం చేశారు. అందరికీ నమస్కారం. నేను ఉప్పల్ 10th డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను బీజేపీ తరఫు నుంచి. సార్ చెప్పినట్టు ఏవైతే అభివృద్ధి కార్యక్రమం ఆగిపోయాయో ఇవన్నీ మళ్ళీ పునరావృతం కావాలంటే నన్ను గెలిపించాలి. అందరికీ అవకాశం ఇచ్చి చూశారు, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళేం డిసెంబర్ 1 జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ డిసెంబర్ 1 జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ముందుకు తీసుకెళ్లానో ఆ తర్వాత కాలంలో చూసినట్టయితే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడనే ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోన 650 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ తీసుకురావడం, ఆ పనులు సగం నడిచినాయి. సంవత్సరన్నర కాలంలో నత్తనరకగా ఎక్కడికి అక్కడనే అయిపోయినాయి. ఆ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కావాలన్నా, మిగతా ప్రజానికానికి నష్టపరిహారం ఆశించిన మేరకు అందాలంటే మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి బీజేపీ అభ్యర్థిని ఇక్కడి నుంచి గెలిపించాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదే రకంగా నేను ఆనాడు నల్ల చెరువు యొక్క కూడిక తీయటం, గుర్రపు డెక్క తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఈ కాలంలో మొత్తం కూడా అయిపోయింది. మళ్ళీ గుర్రపు డెక్క రాకుండా నల్ల చెరువు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ని గెలిపించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈ యొక్క ఉప్పల్కి సంబంధించినటువంటి అనేక రకాలుగా అభివృద్ధి, మార్కెట్ యొక్క అభివృద్ధి, టెర్మినల్ యొక్క అభివృద్ధి, నేను భూమి కేటాయిస్తే ఈ రోజు వరకు అక్కడ టెర్మినల్ ప్రారంభం కాలే. కార్పొరేటర్ ఈ రోజు వరకు టీఆర్ఎస్ఏ, మరి ఈ రోజు వరకు నిజామన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే, మేయరు, మరి రాష్ట్ర ప్రభుత్వం అటు తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నా కూడా ఉప్పల్లో బస్ టెర్మినల్ ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదని చెప్పని నేను ఈ సందర్భంగా మరి కోరుతూ ఆ యొక్క బస్ టెర్మినల్ రావాలంటే బీజేపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ మరి శిల్పారెడ్డి గారిని గెలిపించాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుతూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో యాకుత్పురం నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సామ స్వప్న సుందర్ రెడ్డి పలు కాలనీలో పాదయాత్ర చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆమె అన్నారు. ఐఎస్ సదన్ డివిజన్లో 90% పనులు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఐఎస్ సదన్ డివిజన్లో ప్రెస్ కాలనీలో మరియు అదేవిధంగా కాలనీలలో ఈరోజు మేము ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించే విధానం మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము చేసిన డెవలప్మెంటే ఈసారి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది. ఈసారి కూడా నెంబర్ 1 అంటే 150 డివిజన్లలోనూ కూడా భారీ అంటే నెంబర్ 1 డివిజన్గా మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాం.
అదేవిధంగా అత్యంత మెజారిటీ కూడా 150 డివిజన్లో కల్లా మా ఐఎస్ఎల్ డివిజన్లో కూడా వస్తుందని పక్కా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ చూసే ప్రజలు మమ్మల్ని ఆదరించడం విధానం మాకు అంటే వీళ్ళు అడగగానే మేము ఏది అడిగినా కానీ మేము అదేవిధంగా ఫండ్ తీసుకొచ్చి మరి డెవలప్మెంట్ చేశాం. కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు కారు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు. అదేవిధంగా మేము అందరినీ ప్రజలు మేము ఐఎస్ఎల్ డివిజన్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏ డెవలప్మెంట్ ఉన్నా అంటే కొన్ని డెవలప్మెంట్స్ అక్కడ కొన్ని 100 కోట్లతో మేము డెవలప్మెంట్ చేస్తాము. కానీ ఇంకా కూడా 90% చేస్తాం కాబట్టి ఇంకో 10% అక్కడ మిగిలిపోయి ఉన్నాయి. రాబోయే రోజులలో ఐఎస్ఎల్ డివిజన్లో ఖచ్చితంగా మన టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మేము ఏదైతే జై తెలంగాణ నా పేరు మన్నేరంగా ఐఎస్ఎల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఐఎస్ఎల్ డివిజన్లో విష్ణుపూర్ కాలనీ మరియు ప్రెస్ కాలనీ మరియు వైజాగ్ నగర్ ఆర్టీసీ కాలనీ బృందావన్ కాలనీ మరియు నాగార్జున కాలనీలో పాదయాత్ర క్యాన్వాసింగ్ పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా గత నిన్న నుండి ఈ యొక్క ప్రచార కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ కాలనీలో కానీ బస్సుల్లో కానీ టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మదనం పడుతున్నారు. అదేవిధంగా మేము తెలియజేయడం అంటే ఈరోజు జరగబోయే ఎలక్షన్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఐఎస్ఎల్ డివిజన్లో గ్రేటర్లోనే 2వ స్థానానికి భారీ మెజార్టీతో ఈ యొక్క ఐఎస్ఎల్ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అదే ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చిన సామ సప్న సుందర్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో విజయం సాధించాలని, అదేవిధంగా ఏదైతే గతంలో 2వ స్థానానికి మాకు గ్రేటర్లో ఇచ్చిన ఐఎస్ఎల్ డివిజన్లకు ప్రజలకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అదేవిధంగా మేము తెలియజేయడానికి ఏ యొక్క పార్టీ వచ్చినా కానీ మభ్యపెట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ మతత్వ పార్టీ, కులతత్వ పార్టీ మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడపాలని చూస్తుంది. దయచేసి ఐఎస్ఎల్ డివిజన్ ప్రజలు గ్రహించాలని మనవి. అదేవిధంగా ఐఎస్ఎల్ డివిజన్లో మరొకసారి సామ సప్న సుందర్ రెడ్డి గారిని మీ యొక్క ఆశీర్వాదంతో మరొకసారి గెలిపిస్తే చిన్న సమస్య. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి భవానీ శంకర్ ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ సుభాష్ చంద్రబోస్ కాలనీలో భవానీ శంకర్కి మద్దతుగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్ సముద్రంలా మారితే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భవానీ శంకర్కు ఓటు వేసి ఆశీర్వదించాలని ఉత్తమ్ కోరారు. వాళ్ళు కంప్లైంట్స్ వాళ్ళు ఇంతవరకు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్స్ పనులు చేయలేదు. మాకు చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మాకు ఇంతగా అందుబాటులో లేకుండా ఉన్నాడు. ఆయన గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్ అందుబాటులో లేకుండా ఉన్నాడు. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రమ్మ కార్పొరేటర్గా ఉన్నప్పుడు జరిగిన పనులు తప్ప ఇంకా నెక్స్ట్ కొత్త పనులు అనేది ఇంతవరకు జరగలేదు. వాళ్ళు చెప్పుకుంటున్న ఒకటి, ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటాము, మిగిలిన పెండింగ్ సమస్యలన్నీ అవన్నీ మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా తీర్చుకుంటాం. మేము డ్రైనేజ్ సమస్యలు, వాటర్ ఇష్యూలు కొన్ని ఉన్నాయి కూడా, ఇవన్నీ మేము గెలిచిన తర్వాత కంప్లీట్గా వాళ్ళకి సాల్వ్ చేసి పెడతామని మేము మాటిస్తున్నాం వాళ్ళకి. తర్వాత ఇక్కడ కొంతమంది ఇంకా రెంటల్ ఇల్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు మాకు ఇల్లు కావాలి, మాకు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు స్టార్టింగ్లో అప్పుడు వాళ్ళ లాస్ట్ గత 5 సంవత్సరాల కింద గెలిచినప్పుడు వాగ్దానాలు చేశారు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాకు ఆ మభ్య పెట్టి మాతో ఓట్లు దండుకున్నారు. తర్వాత వాళ్ళ అడ్రస్ లేరు వాళ్ళు. కాబట్టి మీరు ఈసారి వచ్చి అది మాకు వాగ్దానం నెరవేర్చండి అని చెప్పని అన్నారు. మా హయాంలో మేము శివమ్మ ప్రాపర్టీస్లో 9 ఎకరాల ఒక గవర్నమెంట్ ల్యాండ్, క్వారీ ల్యాండ్ని మేము ప్రొటెక్ట్ చేసేదానికి కాంపౌండాలు కట్టించి పెట్టినాం దాన్ని 9 ఎకరాలు. అప్పుడున్న కలెక్టర్ గుజరాల్ గారు, అప్పుడున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేము మా మదర్ కార్పొరేటర్ గారు హౌసింగ్కి ప్లాన్లు చేయించినాం. అవన్నీ మేము ఇప్పుడు గెలిచిన తర్వాత దాన్ని హౌసింగ్ దాని గురించి అని చెప్పి 4,000 ఇండ్లు వస్తాయి అక్కడ. ఆ 4,000 ఇండ్లకి మొత్తం అన్ని కట్టించడానికి పూర్తి చేసి ఇక్కడ ఉన్న పూర్ పబ్లిక్కి అవన్నీ మొత్తం అంతా మేము చెందేటట్టు చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం. కాంగ్రెస్ ఎజెండా అని చెప్పంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ 9 acres మేము హౌసింగ్ స్కీమ్ టేకప్ చేస్తాము. ఇంకా ఏవైతే గతంలో ఇంకా కొన్ని ఎన్ని వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ జరగలేవని చెప్పని అంటున్నారో అవన్నీ మేము కౌన్సిల్లో పోరాడి నిధులు తీసుకొని వచ్చి వాళ్ళకి ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యేటట్టు మేము చేసి పెడతాం. వాళ్ళు
వరద బాధితులకు 10,000 రూపాయలు అని చెప్పని పంచుతున్నామని చెప్పని టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఇళ్ళకి తీసుకొని వెళ్ళి ఆ 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరైతే గరీబులతో ఉన్నారో వాళ్ళకి డబ్బులు 10,000 రూపాయలు అందలేదని చాలా మంది కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళకి రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఉంది కాబట్టి అయిపోయిన వెంటనే అధికారులను ఇక్కడనే మేము కౌంటర్ వేయించి ప్రతి ఒక్కరికి ఆ 10,000 రూపాయలు వాళ్ళకి. చంపాపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వింజమూరి రాఘవాచారి పలు కాలనీల్లో పాదయాత్ర చేశారు. చంపాపేట అభివృద్ధి కోసం నిరంతరం పోరాడతానని కాంగ్రెస్ అభ్యర్థి వింజమూరి రాఘవాచారి తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు చంపాపేట డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను రేవంత్ రెడ్డి గారు అన్నగారు, ఇన్ఛార్జి మల్రెడ్డి అన్నగారు వీరి ఆశీర్వాదంతో ఇక్కడ నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి చంపాపేట డివిజన్ అందరూ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు వారి ఆదరాభిమానాలతో నేను మరి ఇక్కడ బరిలో దిగడం జరిగింది. వీళ్ళందరూ కలిసి నన్ను అత్యధిక మేరతో గెలిపించాలని వాళ్ళ ఆశీర్వాదము మాకు ఉండాలని చెప్పేసి ఏ సమస్య ఉన్నా సరే ప్రతి గల్లీలో కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే చిన్న గల్లీ అయినా కానీ పెద్ద సమస్యలు ఉన్నాయి. సమస్యలకు అన్నిటికీ నేను ఎనీ టైం ఏ సమయంలోనైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధగంట లోపల మీ అందరికీ అందుబాటులో ఉంటాను. డ్రైనేజే కానీ వాటరే కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళ కుటుంబంలో నేను ఇంటి మనిషిగా ఉండి పనిచేస్తానని మీ మీడియా ద్వారా నేను చంపాపేట డివిజన్ వాసులకు అందరికీ నేను శిరసా వంచి నమస్కారాలతో నేను తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఆశీర్వాదం ఉండాలి. గెలిచిన తర్వాత మీ అందరి ఆదరణతో మీరు ఏదైతే కోరుకున్న సమస్యలు మొత్తం నేను నెరవేరుస్తానని మీ అందరికీ నేను అభయమిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. నేను మీరు గెలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్న విషయాన్ని మీరందరూ స్వాగతిస్తారని నమ్మకంతో నేను దిగినాను. భారీ మెజార్టీ ఇవ్వాలని నేను చంపాపేట డివిజన్ ప్రజలవాసులు అందరూ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై అల్లాపూర్ డివిజన్లోని కార్పొరేటర్ అభ్యర్థి సబియా గౌసుద్దీన్ ఇంటింటి ప్రచారాలు చేపట్టారు. 6 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఈ ప్రచారం మొదలుపెట్టారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. నాగోల్ డివిజన్లో టీడీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు అందడం లేదని బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ ఆరోపించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలను నమ్మవద్దని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల పక్షాన పనిచేస్తానని అభ్యర్థి బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ చెప్పారు. టీడీపీ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను. టీడీపీ నుంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. వెళ్ళిన దగ్గర అంతా మంచిగా రిసీవ్ చేసుకున్నాను. జనాలు మంచి అభివృద్ధి చేశారని
ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధి చేయాలని మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. నాగోల్ 11వ డివిజన్ నుంచి నేను పోటీ చేస్తున్నాను. టీడీపీ క్యాండిడేట్ నేను. నాగోల్ డివిజన్ 11వ వార్డు నుంచి ప్రచారం ప్రారంభించాం. మాకు ప్రజల్లో మంచి స్పందన ఉంది. గతంలో కూడా మా పెద్దన్న కాడి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రతి సమస్య గురించి నాగోల్ డివిజన్లో ప్రతి సమస్య గురించి మాకు అవగాహన ఉంది. మాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నాగోల్ డివిజన్ ఒక మంచి ఆదర్శవంతంగా డివిజన్గా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో కూడా మేము ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎంపీ మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో ఫండ్లు కూడా నేను ఇప్పుడు స్వచ్ఛందంగా మేము ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేశాను. కాబట్టి మేము చేసిన డెవలప్మెంటే తప్ప టీఆర్ఎస్ వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ ఇక్కడ లేదు. వాళ్ళ మాటలు చెప్పుడు తప్ప ఏమీ లేదు. గతంలో కూడా మొన్న కూడా రీసెంట్గా కూడా వరద బాధితులు ఎంతోమంది కూడా వరదలు కూడా ఎంతో నష్టపోతా కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా, కనీసం వాళ్ళకు నష్టపరిహారం ఒక 5,000 కూడా 10,000 కూడా ఇవ్వకుండా వాళ్ళకు మోసం చేయడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులకు దోచిపెట్టారు తప్ప బీద ప్రజలకు ఎక్కడ కూడా డబ్బులు అందలేదు. మేము దాని గురించి కూడా ధర్నా కూడా చేశాము. మేము కూడా నెక్స్ట్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము దాని గురించి మాట్లాడలేము. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత కూడా ప్రతి నష్టపోయిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు లబ్ధిదారులకు ఖచ్చితంగా మేము అందించేటట్టు చేస్తామని చెప్పి నాకు నాగోల్ డివిజన్ నుంచి నేను బద్దం లక్ష్మి మా మిస్సెస్ ఆమె కాంటాక్ట్ చేస్తుంది. అందుకనే మీరు అందరూ కలిసి నాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ఎర్రగడ్డ డివిజన్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. వారితో ఎర్రగడ్డ ఎంఐఎం అభ్యర్థి షాహీన్ బేగం, షరీఫ్ ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. चलो भाई चलो भी इसी बात पर चुनाव लड़ने वाले हैं। खुद स्टेट प्रेसिडेंट ये कहते हैं कि ये लड़ाई देश प्रेमी और देशद्रोही के बीच है। ऐसा है ना कि किसी बीजेपी के लीडर को अगर आप रात में उठा देंगे और बोलेंगे पहला नाम बोलो, बोलेगा ओवैसी, दूसरा नाम बोलो बोलेंगे बद्दा, तीसरा नाम बोलो टेररिज्म, चौथा नाम बोलो पाकिस्तान, तो वो क्या कर सकते हैं लोग? आदत से मजबूर है। बीजेपी को ये बताना चाहिए कि 2019 के बाद से उन्होंने तेलंगाना को और ख़ास तौर से हैदराबाद की आवाम को उन्होंने क्या फाइनेंशियल हेल्प दी। इतना बड़ा सैलाब आया हैदराबाद में, बहुत से मकामात पानी में डूब चुके थे, आपने टीवी पर दिखाया। आपने हैदराबाद को, जीएचएमसी को मोदी सरकार ने क्या फाइनेंशियल हेल्प की? अगर आप हेल्प कर देते तो यकीनन बोल सकते आपने कुछ हेल्प नहीं की। तो जाहिर है हेल्प नहीं करने की बुनियाद पर, कोई मदद नहीं देने की बुनियाद पर अब इसको एक कम्युनल रंग देने की कोशिश कर रहे हैं।
यहाँ पर कुछ होने वाला नहीं है। आवाम जानती है, जनता जानती है, यकीनन कोई भी आके इलेक्शन लड़ सकता है, कैंपेन कर सकता है, तो इससे हमको कोई मतलब नहीं। सर कल आपने ट्वीट किया था यूएपीए पे और आप जो सवाल उठा रहे हैं क्या सर एमएचए भी उसी का सब क्वेश्चन है। एमएचए मतलब रेडिकलाइजेशन पे जो क्या है आप फिर उस पर क्या कह रहे हैं? सुनिए, यूएपीए के लिए मैं 2008 या 9 में जब चिदम्बरम साहब मिनिस्टर थे, जब उसका अमेंडमेंट आया पार्लियामेंट में उसका अपोज किया था। 2019 में प्रेसिडेंट होम मिनिस्टर अमित शाह उसका अमेंडमेंट लाए, मैंने उस वक्त भी अपोज किया। तो यूएपीए एक ड्रैकोनियन कानून है और इसकी जिम्मेदारी कांग्रेस और बीजेपी पर आयद होती है। दुनिया में कोई भी ऐसा देश नहीं है जहां पर कोई कानून में గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా రాకేష్ జైస్వాల్ బీఫామ్ తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్కి ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్కు ఓటు వేసిన ఎంఐఎంకు ఓటు వేసిన ఒకటేనని, బీజేపీ ఓటు తమను గెలిపించాలని ఓటర్లను బీజేపీ అభ్యర్థి రాకేష్ జైస్వాల్ తెలిపారు. మీకు అందరూ తెలుసు, ఇలా మనం టీఆర్ఎస్ ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్టు. ఇదంతా మన భారతీయ జనతా పార్టీ జాంబాగ్ మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు రివ్యూ చేస్తాను. ఈసారి అందరం ఒకటై మనం ఎంఐఎం జెండా కింద పడేయాలి, మన భారతీయ జనతా పార్టీ జెండా మీద పెట్టాలి. ఏ సమస్యల మీద మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారు జాంబాగ్లో? ఇప్పుడు మీకే తెలుసు, ఒక 10 days బిఫోర్ మన ఫ్లడ్స్ వచ్చిండే. ఎట్లయితే కమ్సే ఇంట్లోకించి కమ్సే 5 రోజుల దాకా బయట వెళ్ళలేదు. ఎక్కడ చూడు వర్షాలు, కార్ లేదు, సైకిల్ లేదు, అంటే ఇంట్లోనే ఉన్నాం. మళ్ళీ మా కేటీఆర్ సార్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నేను వాటికాన్ సిటీ చేస్తా, ఆ సిటీ చేస్తా, ఈ సిటీ చేస్తా, మొత్తం ఒక దినంలో వెళ్ళిపోయింది అది. మళ్ళీ అయితే వాళ్ళు దాని తర్వాత 10,000 ఇస్తున్నారు, దానిలో అన్ని అవకతవకలు చేసారు. వాళ్ళు పార్టీ ఏంటంటే భయం వాళ్ళకు, మేము జేమ్స్ ఎలక్షన్ ఓడిపోతామని 10 లక్షలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇస్తామని ఆ పెద్ద గౌరవం చేసింది. దానికి హైకోర్టు తీర్మానం ఇచ్చింది ఆపేయమని. దాంతో పెద్ద సిగ్గుచోటు వాళ్ళకు. నేను మళ్ళీ ఒకసారి మరి భారతీయ జనతా పార్టీ జాంబాగ్ అక్క చెల్లెలు సోదరులకు అందరికీ యూజ్ చేస్తాను. 1వ తేదీ నాడు కమలం గుర్తుకే ఓటేసి నాకు గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాం. భారత్ జై శ్రీరామ్. యూసఫ్గూడ నుండి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐలపాక సతీష్ దాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. 6 వార్డు అభ్యర్థిగా ఐలపాక సతీష్ దాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. బస్తీలలో ఉన్న సమస్యలపై మెయిన్ కాన్సెప్ట్ నాలలు కానీ, లేకపోతే బస్తీ దవాఖానలు కానీ, స్పోర్ట్స్ క్లబ్స్ కానీ, రోడ్స్ కానీ, నల్లల విషయం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, వీటి మీద మెయిన్ దృష్టి. ప్రజల సమస్యలు ఏమన్నా మీరు ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉంటాను నేను. ఇప్పుడు మీరు ఆశీర్వాదం తీసుకోరు కదా? మా ఫాదర్ గత 45 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిండు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ కాంగ్రెస్ జెండా పట్టుకొని చనిపోవడం జరిగింది. ఐ లక్ష్మణ్ దాస్. పీజీఆర్ గారి అంజయ్య గారు సీఎం ఉన్నప్పటి నుంచి ప్లస్ పీజీఆర్ గారి హయాంలో ఇప్పటి వరకు కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ మా నాన్నగారి ఆశీర్వాదాలతో ఇప్పుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు వర్క్ ఆయన అడుగుజాడల్లోనే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రేపటి నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది. గ్రేటర్ సంక్షేమానికి పెద్దపీట వేశారన్న అభ్యర్థులు. అల్లాపూర్ డివిజన్లో దూసుకుపోతున్న టీఆర్ఎస్ ప్రచారం. తమకు ఓటు వేసి గెలిపించాలన్న అభ్యర్థి గౌసుద్దీన్. రేపటి నుంచి బీజేపీ ముఖ్య నేతల ప్రచారం. ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. గ్రేటర్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం లేదు. టీడీపీని గెలిపిస్తే అండగా ఉంటామని హామీ. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.